16వ అధ్యాయం ఆదికాండము. సారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వానిని ఇక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహోయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదకును మధ్య ఉన్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరూ తలంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి,
దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదివిన వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే, విశ్వాస నిరీక్షణలు కోల్పోతే. ఇప్పుడు విశ్వాస నిరీక్షణలు కోల్పోతే అది మన అంశం ఈరోజు. అంటే విశ్వాసము నిరీక్షణ కోల్పోతే ఏం జరుగుతుంది అని, అదనమాట అంశం. మనము గత వారంలో ఒక అంశాన్ని ప్రారంభించుకున్నాం కదా, అబ్రహాము యొక్క ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం. అబ్రహాం భార్య అయిన శారయి, వాళ్ళ పేర్లు తర్వాత అబ్రహాముగా శారాగా మార్చబడ్డాయి. మొదట అబ్రాము, శారయి. 17వ అధ్యాయంలో అబ్రహాము, శారాగా మార్చబడ్డాయి. అవి మళ్ళీ చూస్తాము. ఈ యొక్క 16వ అధ్యాయంలో మనము చదివినటువంటి వాక్య భాగంలో శారయి, అబ్రాము ఇద్దరు విశ్వాస నిరీక్షణలు కోల్పోయారన్నమాట. దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడే అతనికి సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే చాలా కాలంగా పిల్లలు పుట్టలేదన్నమాట. వాళ్ళు ఎలాంటి నిందలకు, ఒత్తిడులకు గురయ్యారో మనకు తెలియదు. కానీ శారా ఏం చేసిందంటే, ఒక రోజున ఈ లోక మర్యాదను తెచ్చుకున్నది తన ఇంట్లోకి. ఏం తెచ్చుకుంది? ఈ లోక మర్యాదను ఒకదాన్ని ప్రవేశపెట్టింది. ఏంటంటే, ఆ దినాల్లో లోకంలో ఒక సాంప్రదాయం ఉండేదన్నమాట, ఒక మర్యాద. ఏంటంటే, భార్య గుడ్రాలై ఎంతకీ బిడ్డల్ని కనకపోతే తన దాసిని తన భర్తకు భార్యగా ఇచ్చేటటువంటి ఒక ఆచారం అన్నమాట. ఆ దాసి ద్వారా పుట్టే బిడ్డల్ని తన బిడ్డలుగా వాళ్ళు స్వతంత్రించుకుంటారన్నమాట. దాసి ద్వారా పుట్టిన బిడ్డల్ని తన బిడ్డలుగానే వాళ్ళు స్వతంత్రించుకుంటారు. అది లోక మర్యాద, అది దేవుని చిత్తం కాదు. ఏంటి చెప్పండి? చాలా జాగ్రత్తగా వినాలి అందరూ. అదేంటిది? లోక మర్యాద. అది దేవుని చిత్తము కాదన్నమాట. వీళ్ళు ఈ లోక మర్యాదని ఇంట్లోకి తెచ్చుకున్నారు. మరి ఎంత ఒత్తిడికి గురయ్యారో, ఎన్ని నిందలు పడ్డారో మనకు తెలియదు. కానీ శారా ఏం చేసిందంటే, తన దాసి అయిన ఐగుప్తీయురాలు హాగర్ని తన భర్తకు భార్యగా ఇచ్చింది. అబ్రహాము హాగర్ని కూడినప్పుడు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. గర్భం తెరవబడిన తర్వాత ఏం చేసిందంటే, ఈ దాసి తన యజమానురాలైనటువంటి శారయిని చాలా నీచంగా చూడడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు తను యజమానురాలు అయిపోయిందన్నమాట ఇంటికి. ఎవరు? అంటే గర్భం ధరించేటప్పటికే గర్వం వచ్చేసిందన్నమాట. తన యజమానురాలు కంటే తను యజమానురాలు అయిపోయి, తన యజమానురాలైన శారయి తనకు ఒక దాసిలాగా చేసుకొని నీచంగా చూడడం, నీచంగా మాట్లాడడం తను చేసిందనమాట. ఆ సందర్భంలో అబ్రాము కూడా దాని విషయమై ఏం పట్టించుకున్నట్లేడు. అబ్రాము కూడా ఏం పట్టించుకున్నట్లేడు.
అందుకనే ఒకరోజు కోపం వచ్చి శారయి అబ్రాముని నా ఉసురు నీకు తగులుతుందని తిడుతుందన్నమాట. తర్వాత నేనే కదా నీ కౌగిటికి నా యొక్క దాసిని భారీగా ఇచ్చాను, ఇప్పుడు అది ఇలాగ నన్ను నీచమైన దానిగా చూస్తూ ఉంది అని చెప్పినప్పుడు, సరే నీ ఇష్టం, నీ దాసి కదా, నువ్వేమైనా చేసుకో అని చెప్పాడు. ఏం చెప్పాడు? నేను మాట్లాడతానని కానీ, నేను సరిదిద్దుతానని కానీ ఏం చెప్పలేదన్నమాట. నీ ఇష్టం, నీ దాసి నువ్వేమైనా చేసుకో అని చెప్పాడు. అంటే ఆ రోజుల్లో దాసుల్ని యజమానులు ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళని చంపినా కూడా అది నేరం కిందకి రాదు. అలాంటి పరిస్థితులు అన్నమాట. అందుకని అబ్రాహాం ఏం చేశాడంటే, నేను హెచ్చరిస్తానులే అని కానీ, సరిదిద్దుతానులేనని కానీ ఏమి మాట్లాడకుండా నీ ఇష్టం అని చెప్పాడు. ఇంకా శారయ్య ఏం చేసిందంటే శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. ఏం పెట్టడం? శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. చాలా కష్టపెట్టడం మొదలుపెట్టింది. తట్టుకోలేకపోయిందన్నమాట. ఎవరు? హాగరు దాసి. ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించి పారిపోతూ ఉందన్నమాట. పారిపోతూ ఉంది. అరణ్యంలోకి ఒక నీటి బుగ్గ దగ్గరికి వెళ్ళి ఆడ బాగా ప్రార్థన చేసినట్టుంది. ఎవరు? హాగరు. అప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. దూత వచ్చి హాగరుతో మాట్లాడుతుందన్నమాట. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అని. ఇంకా హాగరు విషయం అంతా చెప్పింది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెనక్కి వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు అని చెప్పాడు. హల్లెలూయా. నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు. నేను నీ మొర విన్నాను, నీ మనవి ఆలకించాను. నువ్వు గర్భవతివి, నీవు కుమారుణ్ణి కంటావు, అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టు. నేను నీ కుమారుణ్ణి నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగంగా నేను చేస్తాను అని చెప్పి యెహోవా దూత వాగ్దానం చేస్తాడనమాట. హల్లెలూయా. అప్పుడు ఈ హాగరు వెనక్కి వెళ్ళిపోయి శారయి చేతుల కింద దాసురాలు ఎలా ఉంటుందో అలాగా తగ్గించుకొని తను సేవ చేస్తుందన్నమాట. హల్లెలూయా. అంటే ఆ కుటుంబంలో పరిస్థితి చక్కబడింది. తర్వాత హాగరు కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడికి దేవుడు సెలవిచ్చిన ప్రకారమే ఇస్మాయిల్ అని ఆ పేరు పెడుతుందన్నమాట. అప్పుడు అబ్రహాం వయసు ఎంతంటే 86 సంవత్సరాలు అనమాట. ఎన్ని సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలిచాడంటే 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాం పిలిచాడు. 86 సంవత్సరాల్లో ఇస్మాయిల్ పుట్టాడు అనమాట. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఇస్మాయిల్ని కాదు, ఇస్సాకుని. అయితే వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి అన్నమాట. అంటే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు, నిరీక్షణను కోల్పోయారన్నమాట. దానివల్ల ఇదంతా వాళ్ళు చేశారన్నమాట. అందుకని మన అంశం ఆ పేరు పెట్టింది నేను. ఏంటది? విశ్వాసము నిరీక్షణను కోల్పోతే. ప్రశ్న, క్వశ్చన్ మార్క్. విశ్వాసాన్ని నిరీక్షణను కోల్పోతే ఏం జరుగుతుంది అంటే, లోకాన్ని లోపలికి ఆహ్వానించడం జరుగుతుంది. లోక మర్యాద వస్తుంది, స్వచిత్తం వస్తుంది, మనుషుల చిత్తం వస్తుంది, సైతాన్ చిత్తం వస్తుంది ఇంట్లోకి. చెప్పండి. దేవుని మీద విశ్వాసము నిరీక్షణ కోల్పోతే ఏం జరుగుతుందంటే స్వచిత్తం వస్తుంది. చెప్పండి. స్వచిత్తం అంటే నీ ఇష్టము నా ఇష్టం, అంటే ఎవరెవరి ఇష్టాలని స్వచిత్తం అంటాం. మనుషుల చిత్తాలు వచ్చేస్తాయి. అంటే మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లోకంలో ఉన్న ప్రజల యొక్క ఆలోచనలు వచ్చేస్తాయి. ఎక్కడికి? మన ఇంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అవి మనుషుల చిత్తం.
స్వచిత్తము, చెప్పండి, మనుషుల చిత్తము. మూడవది సైతాన్ చిత్తం వచ్చేస్తుంది, అపవాది చిత్తం వస్తుంది అనమాట. ఇంకా ఆలోచించండి, దేవుని చిత్తము వెళ్ళిపోతుంది, విశ్వాసము నిరీక్షణ దేవుని మీద కోల్పోతే దేవుని ఆలోచనలు దేవుని చిత్తము వెళ్ళిపోతుంది, స్వచిత్తం వచ్చేస్తుంది, మనుషుల ఆలోచనలు వచ్చేస్తాయి, సైతాన్ ఆలోచనలు వచ్చేస్తాయి. దానివల్ల ఎంత ప్రమాదము. ప్రభు ఒకే ఒక మాటతో చెప్పాడు, సైతాను యొక్క ప్రవేశం జరిగితే ఏం జరుగుతుంది అనే దానికి ప్రభు స్వయాన తన నోటితోనే ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. చూసారా, ఈ దొంగ అంటే అపవాదికి చోటిస్తే ఒక దొంగకి చోటిచ్చినట్టే. ఆ అపవాది అనే దొంగ వచ్చి ఏం చేశాడంటే హత్య చేస్తాడంట, నాశనము చేసి పడేస్తాడు. అలాగనే మన స్వచిత్తము కూడా మన జీవితాలని పాడు చేసేస్తుంది. అలాగనే మనుషుల యొక్క ఇష్టాలు మనలోకి వచ్చేస్తే అవి కూడా మనలను పాడు చేస్తాయన్నమాట. ఇవి మూడు ప్రమాదమే. ఇవి రాకుండా జాగ్రత్త చేసుకోవాలి. అందుకనే మొదటి కీర్తనలో కూడా కీర్తనకారుడు ఏమన్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని చెప్పేసాడు. అంటే దుష్టుని చిత్తము, దుష్టుడైన సాతాను చిత్తం కానీ సాతాను సంబంధమైన మనుషుల ఆలోచనలు కానీ మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే అబ్రహాము శారయిల విశ్వాస నిరీక్షణలు వాళ్ళు కోల్పోయారో ఈ గర్భఫలం విషయంలో లోక మర్యాద వచ్చి ఇంట్లోకి పడిపోయింది అన్నమాట. ఏమొచ్చింది? లోక మర్యాద వచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు లోక మర్యాదకు మనం చోటు ఇవ్వకూడదని చాలా చక్కగా రాశారు. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. ఎంత చక్కగా పౌలు గారు చెప్పారో అర్థం చేసుకోండి ఒకసారి. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. మన పట్ల జరగవలసిన కార్యములు ఆలస్యమైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా జరగనీగాక, దేవుడు ఆయన వాగ్దానం సమర్థుడు. క్లాప్స్ కొడతారా? చప్పలు కొడతారా? ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే, మన దృష్టికి అసాధ్యమైనదిగా తయారైనా సరే, ఆ విషయం దేవునికి సమస్తము సాధ్యం. అందుకనే మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు, నిరీక్షణను కోల్పోకూడదు అన్నమాట. అయితే ఆ సందర్భంలో శారయి అబ్రాహాం ఇద్దరు విశ్వాస నిరీక్షణలు ఈ గర్భఫలం విషయంలో కోల్పోయారనమాట. అందుకనే లోక మర్యాదను వాళ్ళు అనుసరించడం జరిగింది. ఈ లోక మర్యాదను ఎప్పుడైతే ఇంట్లోకి తెచ్చుకొని
హాగర్ని అబ్రహాంకు భార్యగా ఇచ్చిందో ఆ ఇంట్లో సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నటువంటి కుటుంబము గందరగోళం అయిపోయింది. జాగ్రత్త. వింటున్నారా? హలో, వింటున్నారా? చూసారా? ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చిన మాట మీద, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం మీద విశ్వాస నిరీక్షణలు కోల్పోయి లోకాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారో, లోక మర్యాదను, ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్నటువంటి మన బ్రతుకుల్లోకి మనకు కావలసినవి సమయానికి అందకపోయినా సరే, దేవుని ద్వారా నీవు ఎదురు చూస్తున్నది నువ్వు అనుకున్న సమయానికి అందకపోయినా సరే, నువ్వు మాత్రం విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తా ఉండడమే. హల్లెలూయా. లోకానికి నీవు చోటు ఇవ్వకూడదు. నీ స్వచిత్తానికి చోటు స్వచిత్తం అంటే నీ ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. లోకంలో ఉన్న మనుషుల ఆలోచనలకి చోటు ఇవ్వకూడదు. సాతాను ఆలోచనలకి చోటు ఇవ్వకూడదు. ఈ 3 చిత్తాలకి చోటు ఇవ్వకుండా నువ్వు విశ్వాస నిరీక్షణలతో ఎదురు చూస్తే ఒక రోజున వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, హల్లెలూయా, ఆయన యొక్క సమయంలో, హల్లెలూయా, ఆయన కాలంలో, హల్లెలూయా, ఆయన చిత్తమైనటువంటి సమయంలో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. అలాగే జరిగింది. తర్వాత అబ్రహాంకు 100 సంవత్సరాలు వచ్చాయి, షారాకి 90 సంవత్సరాలు వచ్చాయన్నమాట. అప్పుడు దేవుడు అంటే 99 సంవత్సరాల వయసు, 89 సంవత్సరాల వయసు అన్నమాట. అంటే ఒక బిడ్డ పుట్టాలంటే 9 నెలలు కావాలి కదా. అంటే వీళ్ళిద్దరినీ దేవుడు మరలా మాట్లాడి వాళ్ళిద్దరికీ విశ్వాస నిరీక్షణలు కలుగజేశాడు. మళ్ళీ చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. 17వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడతాడు. 18వ అధ్యాయంలో శారాతో మాట్లాడతాడు అనమాట. చెప్పండి. 17వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడతాడు, 18వ అధ్యాయంలో శారాతో మాట్లాడతాడు. 17వ అధ్యాయంలో తన సర్వశక్తి కలిగిన రూపాన్ని చూపిస్తాడు అబ్రహాంకి. చప్పలు కూడా దేవుని మహింపడదాం. మొదటి వచనం చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, గమనించండి, నేను సర్వశక్తి గల దేవుడును. చప్పలు కూడా దేవుని మహింపడదాం. ప్రైజ్గా. అబ్రహాముకు విశ్వాసం కలిగించడానికి తన యొక్క ఆ సర్వశక్తి కలిగినటువంటి ఆ యొక్క రూపాన్ని ఆయన చూపించాల్సి వచ్చింది. హల్లెలూయా. అందుకనే తట్టుకోలేక సాగిలు పడిపోయాడు అబ్రహాము. హలో, తట్టుకోలేక సాగిలు పడిపోయాడు. అంతకుముందంతా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నాకేమి ఇస్తే ఏముంది, నాకు సంతానం లేకపోయినాయి, దమస్కు ఎలియాజరే కదా నా ఆస్తికి అంతటికి యజమానుడు అవుతాడు, నాకు సంతానం లేకపోయినా నువ్వు ఇంక నాకేమి ఇస్తే ఏం ప్రయోజనం అంటూ 15వ అధ్యాయంలో మాట్లాడాడు. అక్కడ కూడా మరలా ఆకాశ నక్షత్రాలను చూపించి అలాగ నీ సంతానాన్ని చేస్తానంటే అక్కడ నమ్మాడు. మళ్ళీ అక్కడ నమ్మాడు, అదే తనకు నీతిగా ఎంచబడింది. మళ్ళీ 16వ అధ్యాయంలోకి వచ్చేటికి మరలా నమ్మకాన్ని కోల్పోయాడు. శారా కూడా నమ్మకాన్ని కోల్పోయింది. 17వ అధ్యాయంలో మరలా విశ్వాసాన్ని నిరీక్షణని కలిగజేస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. 17వ అధ్యాయం అంతా చదివితే
అబ్రహాముకి విశ్వాసాన్ని కలుగజేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము నమ్ముతాడు. ఇది తన యొక్క విశ్వరూపాన్ని, తన యొక్క సర్వశక్తి కలిగినటువంటి రూపాన్ని దర్శనంగా ఇచ్చాడంటాను నేను. చప్పట్లు కూడా దేవుని మహింపడు. అందుకనే అబ్రహాము సాగిలి పడిపోయాడు, మౌనమైపోయాడు. నేను నీ సంతతితోనే వాగ్దానం చేయబోతున్నా, ఏం మాట్లాడడంలే. ఎందుకంటే దేవుణ్ణి చూశాడు దర్శనంలో. హల్లెలూయా. 18వ అధ్యాయంలో సరాసరి మానవ రూపాల్లోనే కిందికి వచ్చారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. 3 మనుషులుగా వచ్చేసారు అంతే. దేవుడు, ఆయన దూతలు ఎలా వచ్చారు? 3 మనుషుల్లాగానే. మనుషుల్లో దేవుణ్ణి చూడగలిగాడు అబ్రహాం. ఎంత గొప్పవాడు ఆలోచించండి. చప్పలు కూడా దేవుని మహింపడుతా. 3 మనుషులు వస్తా ఉంటే పరిగెత్తుకొని పోయి సాగిలి పడిపోయి నన్ను దాటిపోవద్దు అన్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు నిజంగా మనుషులు వస్తున్నారు. వాళ్ళు తమ దేవుడైన యెహోవాని, ఆయన దూతలని అతడు గ్రహించగలిగాడు. అంటే వాళ్ళలో చూడగలిగాడు. అంత విశ్వాసి అబ్రహాము ఫస్ట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క విషయంలో బిడ్డలు పుట్టేదానికి లేట్ అయ్యేటప్పటికే విశ్వాసాన్ని, నిరీక్షణ ఇద్దరు కోల్పోయి ఆ యొక్క లోకాన్ని ఇంట్లోకి తెచ్చుకొని గందరగోళం చేసుకున్నారనమాట. అప్పుడు అబ్రహామును మన్నించారు. అబ్రహాం ఇచ్చి ఆతిథ్యం తీసుకోవడానికి ఇంట్లోకి వెళ్ళారు. అబ్రహాం పరిగెత్తాడు శారా దగ్గరికి. పిండి వంటలు చేయమని, రొట్టెలు కాల్చమని, పనివాడి కాడికి వెళ్ళాడు. ఒక మంచి లేగ దూడని సిద్ధం చేయమన్నాడు. చేశారు. పాలు, వెన్న సిద్ధపరిచినటువంటి భోజన పదార్థాలన్నీ తెచ్చిపెట్టారు. దేవుడు, దూతలు తిన్నారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. మీదటికి ఇదే ఋతువున నిర్ణయ కాలములో నేను శారాని దర్శిస్తా, ఆమె గర్భము ధరించి నీకు కుమారుని కంటుందని చెప్పాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఇద్దరిని ప్రత్యేకంగా దర్శించి హల్లెలూయా వారికి విశ్వాసాన్ని కలిగజేశాడు, నిరీక్షణ కలిగజేశాడు. ప్రియులరా, హల్లెలూయా. 16వ అధ్యాయంలో విశ్వాస నిరీక్షణను కోల్పోయి ఇంట్లో ఒక పెద్ద సమస్య తెచ్చుకున్నారు. కానీ దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాళ్ళు విశ్వాసాన్ని, నిరీక్షణ కోల్పోయారని వేరే జంటనే ఏర్పరచుకోలేదు. కానీ ఎవరైతే బలహీనులయ్యారో వాళ్ళనే బలపరుచుకొని విశ్వాస నిరీక్షణలు కలిగించి వారిలోనే హల్లెలూయా వాగ్దాన కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. ఇది దేవునికి సాధ్యం. వారిద్దరిని దర్శించిన తర్వాత వారు విశ్వాసం ఉంచి నిరీక్షణతో బలం తెచ్చుకున్నారంట. హెబ్రీ పత్రిక 11:11 చదివితే అక్కడ ఆ మాట రాయబడింది. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చప్పలు కొట్టి దేవుని మహింపండి. వయసు గతించినదైనప్పటికీ, వయసు ఉడికిపోయినది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఒకవేళ హాగరు యొక్క ప్రవేశం శారా జీవితంలో వయసు ఉడికిపోయిన తర్వాత జరిగిందేమో అని అనుకుంటున్నాను నేను. అంటే స్త్రీ ధర్మం శారాకి నిలిచిపోయిన తర్వాత ఇక అలాంటి నిర్ణయం తీసుకొని ఇక నాకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు కదా, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా,
మరి హాగర్నిచ్చి బిడ్డనైనా పొందుకుంటానని అలాంటి ఒక నిర్ణయానికి వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. శ్రీధర్మం నిలిచిపోయినా సరే, హల్లెలూయా, అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైపోయినా సరే, హల్లెలూయా, ఆ మృతతుల్యుడైనటువంటి ఆయన యొక్క శరీరములో నుండి లెక్కించడానికి వీలు లేనంత మందిని తీసుకొచ్చాడు సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడు. చప్పలు కొట్టే దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. వాళ్ళిద్దరితో వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడిన తర్వాత వాళ్ళు మరలా కోల్పోయిన విశ్వాసాన్ని, కోల్పోయిన నిరీక్షణ తెచ్చుకున్నారనమాట. ఏం తెచ్చుకున్నారు? కోల్పోయిన విశ్వాసాన్ని, కోల్పోయిన నిరీక్షణ మళ్ళా తెచ్చుకున్నారు. అంతే, గర్భం ధరించుటకు శక్తి పొందిందంట. హల్లెలూయా. అదే 11వ వచనం యొక్క అర్థం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. చూసారా, వయసు ఉడికిపోయినా కూడా గర్భము ధరించుటకు శక్తి పొంది. ఎలా పొందిందంట? పోగొట్టుకున్న విశ్వాసము, నిరీక్షణ మరలా వచ్చాయి. హల్లెలూయా. దానికి కారణము దేవుడే వాళ్ళను వ్యక్తిగతంగా దర్శించి వాళ్ళకు విశ్వాస నిరీక్షణలను చెప్పండి కలుగా చేశాడు. ఎంత ప్రేమ గల దేవుడు. హల్లెలూయా. నీవు విశ్వాసాన్ని కోల్పోయావని, నువ్వు బలహీనరాలు అని, బలహీనుడు అని నిన్ను తోసేసి ఇంకొకరిని తీసుకొని రాలా. నీ బలహీనతల్లోనే ఆయన బలాన్ని ఇచ్చి, హల్లెలూయా, నీ అవిశ్వాసములోనే ఆయన విశ్వాసం ఇచ్చి, నీ యొక్క నిరీక్షణ కోల్పోయిన సమయంలోనే నిరీక్షణ కలుగజేసి తను అనుకున్న కార్యాన్ని చేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఏ విషయంలో కూడా నిరాశ చెందాల్సిన అక్కర్లేదు. ఆలస్యం అవుతుందని తొందరపడద్దు. విశ్వాస నిరీక్షణలు కోల్పోవద్దు. లోకాన్ని తెచ్చి ఇంట్లో పెట్టద్దు. నీ స్వచిత్తాన్ని ఇంట్లోకి తేవబాక. సైతాన్ చిత్తాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోబాక. ఇవి 3 వెరీ 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 డేంజర్ డేంజర్ డేంజర్. నీ స్వచిత్తం చావాల. నీ శరీరంలో, నీ మనసులో, నీ హృదయంలో వచ్చేటటువంటి నీ స్వచిత్తం, నీ సొంత ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ మనసులో, నీ హృదయంలో, నీ శరీరంలో పుట్టేటటువంటి వాటన్నిటిని నువ్వు చంపుకోవాలా. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకొని ఉన్నారు అని పౌలు గారు చాలా స్పష్టంగా రాయడము జరిగింది. ప్రియులరా, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. 23వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంతే, సిలువ వేసి ఉన్నారంటే సిలువకు మేకులతో కొట్టేశారు. అంతే, అయిపోయింది. ఇంకా మన ప్రభువైన యేసయ్య శరీరాన్ని సిలువలో మేకులతో కొట్టేశారు అంటే, హల్లెలూయా, మన పాపాలన్నీ తన మీద వేసుకొని ఆయన మన కొరకు సిలువలో మేకులతో కొట్టబడిపోయాడు. ధర్మశాస్త్రము మేకులతో కొట్టబడిపోయిందంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఇంకా ధర్మశాస్త్రము సిలువ వేయబడింది. అలాగున మన యొక్క స్వచిత్తము సిలువ వేయబడాలి. హల్లెలూయా. మన శరీర ఇచ్చలు, దురాశలు సిలువ వేయబడాలంటే అవి ఇక చచ్చిపోవాలన్నమాట. అప్పుడే మనం ఆత్మానుసారంగా జీవిస్తాం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ దేవుని చిత్తం వైపు లాగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ దేవుని చిత్తం వైపు. అలాగనే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏర్పడిన నీ ఆత్మ, నా ఆత్మ అనగా మానవ ఆత్మ. హల్లెలూయా. మానవాత్మ ఎలాగ ఏర్పడింది? దేవుని ఆత్మ ద్వారా ఏర్పడింది. దేవుని యొక్క ఊపిరి వలన ఏర్పడింది. దేవుని ఊపిరి అంటే దేవుని ఆత్మే. హల్లెలూయా. ఆదియందు దేవుడు
భూమి ఆకాశం సృజించాడు అని మొదటి అధ్యాయంలో ఉంది కదా. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నేల నుండి ఆదామును పురుషుణ్ణి సృష్టించినప్పుడు అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ప్రైజ్ గాడ్. దేవుని శ్వాస వలన, లేక దేవుని ఊపిరి వల్ల, లేకపోతే దేవుని ఆత్మ వలన మన ఆత్మ ఏర్పడింది. హల్లెలూయా. చెప్పండి, దేవుని ఆత్మ వల్ల మానవ ఆత్మ ఏర్పడింది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క ఆత్మ, హల్లెలూయా, ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ కులస్థుడైనా కావచ్చు, ఏ దేశస్థుడైనా కావచ్చు, ఏ ప్రాంతపు వాడైనా కావచ్చు, ప్రతి మానవుల్లో ఉన్నటువంటి మానవ ఆత్మ దేవుని ఆత్మ ద్వారా కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఈ సర్వ ప్రపంచ లోకంలో ఉన్న ప్రతి మానవుల్లో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ వలన కలిగింది అన్నమాట. అందుకనే ప్రతి మానవుడు ఏ మతములో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఏ ప్రాంతం వాడైనా, ఏ దేశంలో ఉన్నా, ప్రియులరా, వానిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ వలన కలిగింది. కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉంటుందంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఎవరి వైపు చూస్తుంటుంది? దేవుని వైపు చూస్తూ ఉంటుంది. దేవుని చిత్తం వైపు చూస్తూ ఉంటుందంట. అయితే ఏ నేల నుండి అయితే ఈ శరీరము సృష్టించబడిందో, ఈ శరీరము ఎప్పుడు భూ సంబంధంగానే అది చూస్తూ ఉంటుందంట. ఈ రెండింటికి యుద్ధం, ఈ రెండింటికి పోరాటం. ఏ రెండింటికి? నీ శరీరానికి, నీలో ఉన్న ఆత్మకి. అదే పౌలు గారు రాసింది ఇక్కడ 16వ వచనం, 5:16 నుంచి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకయుందురు. ఆత్మ శరీరము ఒకదానికొకటి వేరుగా పనిచేస్తున్నాయంట, పోరాడుకుంటున్నాయి. ఎక్కడ? మనలోనే. హలో, ఎక్కడండి? ఎక్కడమ్మా? ఎక్కడుంది పోరాటమా? మంచికి చెడుకి ఎక్కడ పోరాటం ఉందా? పాపానికి పరిశుద్ధతకి ఎక్కడ పోరాటం ఉందా? నీతికి అవినీతికి ఎక్కడ పోరాటం ఉంది? మొదట మనలోనే. మొదట మనలోనే, తర్వాత లోకానికి మనకు. హలో, తర్వాత సైతానికి మనకు. మొదట ఎవరికి? మనలోనే, అంటే మన ఆత్మకి, మన శరీరానికి. రెండవది లోకానికి మనకు, అంటే లోకంలో ఉన్న ప్రజలకి మనకు. మూడవది సైతానికి మనకి. హలో, వీటన్నిటి నుంచి జయం అనుగ్రహించడానికి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాడు. మానవాత్మ డిపెండెంట్ అన్నమాట. మానవాత్మ ఏదో ఒక ఆత్మ మీద ఆధారపడే స్వభావం కలిగింది. ఏంటి చెప్పండి? మానవాత్మ ఏదో ఒక ఆత్మ మీద ఆధారపడి జీవిస్తుందన్నమాట. దేవుని మీద ఆధారపడి జీవిస్తే జయం, సైతాని మీద ఆధారపడి జీవిస్తే అపజయం. అర్థమైందా? దేవుని మీద ఆధారపడి జీవిస్తే జయం, సైతాని మీద ఆధారపడి జీవిస్తే అపజయం. దేవుని మీద ఆధారపడి కొనసాగితే నిత్య జీవం, సైతాని మీద ఆధారపడి సైతాన్ని వెంబడిస్తే నిత్య నరకం. ఆర్ యు దేర్? వింటున్నారా? జాగ్రత్త. అందుకనే మనం ఆత్మను ఎప్పుడు బలంగా ఉంచుకోవాలా. హల్లెలూయా. ఇద్దరు పోట్లాడుతున్నారు అనుకోండి, ఎవరు గెలుస్తారు? బలంగా ఉన్నవాడు గెలుస్తాడు. మనం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, సాతాన్ని జయించాలంటే
4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది దేవుని వాక్యం, రెండవది దేవుని ఆత్మ, మూడవది ప్రార్థన, నాలుగవది సహవాసం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. పవర్ఫుల్గా ఉండాలంటే, సాతాన్ని జయించాలంటే దేవుని వాక్యం, చెప్పండి, దేవుని ఆత్మ, ప్రార్థన జీవితం, సహవాస జీవితం. ఈ 4 ఉన్నాయా? ఈ 4 ఉన్నాయా? పరీక్షించుకో. ఈ 4 ఉంటే నీకు జయమే, జయమే, ఎల్లప్పుడూ జయమే. చప్పలు కొడు దేవుని మహిమపడతా. ఈ 4 ఏ ఒక్కటి పోయినా నీకు అపజయం, ఘోర పరాజయం. వద్దు. ఇంత తెలిసి 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 కూడా నువ్వు ఓడిపోవడానికి కాదు దేవుడు మాట్లాడేది. నీవు నేను మనము గెలవాలి. ఎంత చెప్పినా కూడా వాక్యం చదవకపోతే, ఎంత చెప్పినా కూడా దేవుని ఆత్మను నమ్మి ఆత్మాభిషేకం పొందకపోతే, ఎంత చెప్పినా ప్రార్థన చేయకపోతే, ఎంత చెప్పినా దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో సహవాసం చేయకపోతే నీవు ఘోరమైన పరాజయం పొందుతావు ఈ భూమి మీదనే. తర్వాత ఘోరమైన నరక గుండానికి నీవు అప్పగించబడతావు. బీ కేర్ఫుల్. దేవుడు మనలను విడిచిపెట్టడు. అబ్రహాము శారాలను విడిచిపెట్టలా. వాళ్ళు ఆ సందర్భంలో విశ్వాసాన్ని కోల్పోయారని, నిరీక్షణ కోల్పోయారని వాళ్ళను వదిలిపెట్టలా. వాళ్ళను వ్యక్తిగతంగా దర్శించి విశ్వాస నిరీక్షణ కలుగజేసి వాగ్దాన కుమారుణ్ణి అనుగ్రహించాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. అలాగే ఈ రాత్రి నీవు నమ్మినట్లయితే, నిరీక్షించినట్లయితే, నీ జీవితంలో ఏదైతే జరగాలని నీవు ఎదురు చూస్తున్నావో, జరగలేదని కుంగిపోయావో, జరగలేదని నిరాశ చెందావో, జరగలేదని వెనుదిరిగి పోవాలనుకుంటున్నావో, ఇటు తిరుగు. హల్లెలూయా. దేవుని వైపు తిరుగు. విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు. నిన్ను దర్శించే ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో నిన్ను దర్శిస్తాడు. నీవు అసాధ్యం అనుకున్న దానిని దేవుడు సాధ్యం చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యము. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ ది లార్డ్. మన కనబడుతున్న పరిస్థితులను చూస్తే విశ్వాసం కోల్పోతాం. కనబడని విషయాలు చూడండి. హల్లెలూయా. అదృశ్యంగా ఉన్నటువంటి వాటిని చూడండి. అనగా అదృశ్యంగా ఉన్న దేవుణ్ణి, అదృశ్యంగా ఉన్న దేవుని ఆత్మను, హల్లెలూయా, అదృశ్యంగా మన కొరకు సిద్ధపడి ఉన్న పరలోకము నివాసాలను వాక్య దర్శనములో చూడండి. హల్లెలూయా. యేసుక్రీస్తును వాక్య దర్శనములో యేసుక్రీస్తును చూడండి. ఆయన వినండి, విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. మన పితరుల జీవిత చరిత్రలో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడండి, వినండి, చదవండి. విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఆ విశ్వాసం నీలో గొప్ప కార్యాలను నువ్వు చూడడానికి అది మార్గం అవుతుంది పిల్లరా. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. కనుక విశ్వాస నిరీక్షణలు కోల్పోవద్దు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదామా? హల్లెలూయా. రబాబాబాబా షక్కదబా. ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవునికి సమస్తం సాధ్యము. అందరూ పరలోకం చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నీ జీవితంలో విసిగిపోయావా? వేసారిపోయావా? విశ్వాసాన్ని కోల్పోయావా? నిరీక్షణ కోల్పోయావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. బలహీనుడు అని, బలహీనరాలు అని, విశ్వాస నిరీక్షణ కోల్పోయావని నిన్ను పక్కన పెట్టే దేవుడు కాదు. నిన్ను పక్కకు చేర్చుకొని నీ పక్కకు వచ్చి నీ విశ్వాసాన్ని, నిరీక్షణను బాగు చేసి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ప్రేమగల దేవుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నిన్ను పక్కన పెట్టే దేవుడు కాదు, నిన్ను పక్కలో చేర్చుకునే దేవుడు. నీ పక్కకు వచ్చి నిన్ను విశ్వాస నిరీక్షణలు కలుగజేసి నీ పట్ల జరగవలసిన కార్యాలను సరైన సమయంలో చేసే దేవుడు, చేసే దేవుడు, చేసే దేవుడు, ముమ్మాటికి చేసే దేవుడు. విశ్వసించండి, నిరీక్షించండి, ప్రార్థించండి పిల్లరా. హల్లెలూయా. రబాబాబాబాబా. ప్రార్థించండి. చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నా విశ్వాసం తగ్గిపోకూడదు, నా నిరీక్షణ నేను కోల్పోకూడదు.
మీ అందరి విశ్వాసము, మీ అందరి నిరీక్షణ ఎల్లప్పుడూ కలిగి ఉండునట్లుగా నాకు సహాయం చేయండి ప్రభువా. నాకు కావలసినవి, నేను అడుగుతున్నవి నాకు దూరమైనా నేను నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడానికి మీ ఆత్మ సహాయము నాకు దయచేయండి అని చెప్పి అడగండి. ప్రభువా, ఎంత ఆలస్యమైనా సరే మీ అందే విశ్వాస నిరీక్షణ కలిగి నేను జీవించాలి తప్ప నా స్వచిత్తాన్ని, మనుషుల చిత్తాన్ని, సాతాను చిత్తాన్ని ఎన్నడే గాని నాలోకి, నా ఇంట్లోకి, నా కార్యాల్లోనికి నేను రానియకుండా నాకు సహాయం చేయండి ప్రభువా. అడగండి అయ్యా. తమ్ముడు, అన్న, చెల్లి, ప్రియులరా, ఎవరైనా సరే నువ్వు నమ్ము, నిరీక్షించు, నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు. శారా గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినా దేవుడు తిరిగి అబ్రహామును, శారాను దర్శించి విశ్వాస నిరీక్షణ కలిగి చేసినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుని ఎంచుకొని వయసు ఉడికిపోయినా సరే గర్భం ధరించుటకు శక్తి పొంది వాగ్దాన కుమారుణ్ణి పొందుకుంది శారా. మృతతుల్యుడైన ముసిలవాడైన 100 ఏళ్ల ముసిలవాడైనటువంటి మృతతుల్యుడైనటువంటి అబ్రహాములో ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర తీరమందరి ఇసుక రేణువుల్లాగా లెక్కించడానికి వీలు లేనంత జన సమూహాలను తీసుకొచ్చాడు. నీ జీవితంలో చేయడా? నమ్ము సోదరుడా, నమ్ము సోదరి, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాను. అసాధ్యమని నీకు నీ ఎదుట అసాధ్యంగా ఉంది కదా, దిగులు పడకు, అధైర్యపడకు, విశ్వాస నిరీక్షణలు కోల్పోకో. విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇంతకుముందు నువ్వు చూసిన దానికంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ప్రార్థించుకుందాం. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉండగా సహోదరు విక్టర్ బాబు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా రబాబా శబరబాబా ఓ రబాబా. అందరూ ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్, ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు గట్టిగా విశ్వాసంతో, నిరీక్షణ కోల్పోబోకండి, విశ్వాసాన్ని కోల్పోబోకండి. ఓ రబాబా శబరబాబా. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఓ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన మా అందరితో ప్రభా నాయన అయా మీ దాసులు మరుగు చేసుకొని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అవును నాయన, అయా విశ్వాసంలో మేము సన్నగిల్లిపోతే ప్రభా నాయన, విశ్వాసాన్ని మేము కోల్పోతే ప్రభువా నాయన దేవా స్తోత్రం నాయన, మేము ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటామో ప్రభువా నాయన, ఎంత వేదనలు మేము కొని తెచ్చుకుంటామో ప్రభువా నాయన దేవా స్తోత్రం ప్రభువా. అబ్రహాము, శారాల జీవితాలను ప్రభువా నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా మేము విశ్వాసంలో సన్నగిలిపోకుండా ప్రభువా నాయన, ఒకవేళ మా ముందున్నటువంటి సమస్యలను చూసి ప్రభువా నాయన అయ్యా మేము విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటే ప్రభువా నాయన, అయ్యా తిరిగి మీ వద్దకు వచ్చినప్పుడు ప్రభువా, తిరిగి మీ వైపు మేము చూచినప్పుడు ప్రభువా నాయన దేవా స్తోత్రం నాయన, మమ్మల్ని మీరు ఎంతగా ఆశీర్వదిస్తారో కూడా ప్రభువా నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు మాతో ఎంతో చక్కగా మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా విశ్వాసంలో మేము సన్నగిలిపోకుండా ప్రభువా నాయన ఉపయోగపడేటటువంటి నాయన మీ వాక్యము ప్రభా నాయన దేవా, మీ ఆత్మ ప్రభా, ప్రార్థనా జీవితము, సహవాసము కలిగి ప్రభా నాయన అయ్యా మేము ముందుకు కొనసాగిపోతున్నాయన, విశ్వాసము కలిగి జీవిస్తూ ప్రభా నాయన అయ్యా మా జీవితాల్లో మేము ముందుకు కొనసాగిపోవడానికి తండ్రి నాయన కృప చూపించమని, సహాయము చేయమని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ ప్రభువా నాయన, విశ్వాసం ద్వారా ప్రతిదీ మేము స్వతంత్రించుకోవడానికి కూడా నాయన కృప దయచేయమని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ మీ నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పచెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో బ్రతిమలాడి సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు